హలో అడ్వెంచర్ లవర్స్, మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి. ఈరోజు మనం వియత్నాంలోనే అత్యంత ఉత్సాహభరితమైన అందమైన బీచ్ సిటీ వుంగ్టావ్లోకి అడుగుపెట్టబోతున్నాం. హోచిమిన్ సిటీ నుండి కేవలం కొన్ని గంటల దూరంలో ఉన్న ఈ నగరం కేవలం ఒక బీచ్ మాత్రమే కాదు, ఇదొక అడ్వెంచర్ హబ్. అలల సవ్వడులు, ఎత్తైన కొండలు, శతాబ్దాల చరిత్ర, వీటన్నిటి కలయికే ఈ వుంగ్టావ్. ఈ 10 నిమిషాల ప్రయాణంలో మనం ఇక్కడ రహస్యాలను, అద్భుతమైన మిస్టరీని మరియు ఒళ్ళు గగుల్పుచ్చే అడ్వెంచర్ని లైవ్లో చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మీరు చూస్తూ ఉండండి, ఇంతలోకి మనం ఒక చిన్న ఇంటిరో వేసుకొని వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో వుంగ్టావ్. Line nice and slow. Ooh, yeah. We are going to bike ride destination. We don't know its location. నేను ఒక రైడ్ చేస్తాను, ఎలా ఉందో. హలో, నన్ను దిగు. మర్చిపోయావా? ఈరోజు మనం చూస్తున్న ఈ అందమైన మోడ్రన్ సిటీ వెనుక ఒక భయంకరమైన మరియు ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 14-15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తామ్ దాంగ్ అని పిలిచేవారు. మీకు తెలుసా, ఒకప్పుడు ఇది సముద్ర దొంగలకు ఒక సురక్షితమైన అడ్డ. అవును, మలయాకు చెందిన దొంగలు ఇక్కడే దాక్కొని ఓడలను లూటీ చేసేవారు. ఆ తర్వాత 1788లో వియత్నాం రాజు గుయాన్ ఆన్ ఇక్కడికి సైన్యాన్ని పంపి ఆ దొంగల్ని అంతం చేశాడు. ఫ్రెంచ్ పాలనలో దీన్ని క్యాప్ సెయింట్ జాక్వెస్ అని పేరు పెట్టారు. ఫ్రెంచ్ అధికారులు ఇక్కడ వాతావరణానికి ఫిదా అయ్యి దీనిని ఒక లగ్జరీ రిసార్ట్ టౌన్గా మార్చేశారు. హిస్టరీని ఇష్టపడే వారికి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ప్లేస్. వుంగ్టావ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఇక్కడ అద్భుతమైన బీచ్లు. మొదటగా బ్యాక్ బీచ్. ఇది దాదాపు 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సర్ఫింగ్ చేయాలనుకున్న, సముద్రపు అలలతో పోటీ పడాలన్నా ఇదే బెస్ట్ స్పాట్.
ఇక్కడి విండ్ సర్ఫింగ్ స్కేట్ బోర్డ్ మీలో అడ్వెంచర్ ఫీల్ని ఫిక్స్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక్కడ రెండవది ఫ్రూట్ బీచ్. ఇది కొబ్బరి చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమం చూస్తుంటే వచ్చే ఫీలింగే వేరు. అడ్వెంచర్ తర్వాత కాస్త రిలాక్స్ అవటానికి ఇది నెంబర్ 1 ప్లేస్. ఇప్పుడు మనం వుంగ్టావ్లోనే మోస్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్ వైపు వెళ్తున్నాం. అదే క్రీస్తు ది కింగ్ స్టాచ్యూ. బ్రెజిల్లోని రియోలో విగ్రహాన్ని పోలి ఉండే ఈ విగ్రహం ఎత్తు దాదాపు 32 మీటర్లు. కానీ దీనిని చేరుకోవటం ఒక పెద్ద అడ్వెంచర్. మీరు చిన్న పర్వతం పైకి దాదాపు 1000 మెట్లు ఎక్కాలి దీన్ని చేరుకోవాలంటే. అవును, మీరు విన్నది నిజమే, 1000 మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. పైకి వెళ్ళాక విగ్రహం భుజాల లోపల నుంచి వచ్చే 360 డిగ్రీల సముద్రపు వ్యూ చూస్తుంటే ఆ అలసట అంతా మనం మైమర్చిపోతాం. ఇదే నిజమైన అడ్వెంచర్ అంటే. వుంగ్టావ్ అంటే బీచ్లు, ట్రెక్కింగ్ మాత్రమే కాదు. వుంగ్టావ్లో మీకోసం ఒక అద్భుతమైన థీమ్ పార్క్ కూడా ఉంది. అదే హోమే పార్క్. విషయం ఏంటంటే ఈ పార్క్ ఒక పెద్ద కొండపైన ఉంటుంది. ఇక్కడికి వెళ్ళటానికి మనం కేబుల్ కారులో ఎక్కాలి. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో కేబుల్ కారులో వెళ్తుంటే గుండె ఆగినంత పని అవుతుంది. పార్కుల్లోకి వెళ్ళాక ఆల్ఫినో కోట్, జిప్ లైన్ వంటి హై అడ్రినలిన్ రైడ్స్ మిమ్మల్ని పలకరిస్తాయి. అడ్వెంచర్ లవర్స్కి ఇది ఖచ్చితంగా ఒక ప్యారడైజ్ లాంటిది. పాతకాలపు కోటలు, లైట్ హౌసులు అంటే మీకు ఇష్టమా? అయితే మనం వుంగ్టావ్లో ఉన్న లైట్ హౌస్ని తప్పక చూడాల్సిందే. అది 1862లో ఫ్రెంచ్ వారు నిర్మించిన ఈ లైట్ హౌస్ వియత్నాంలోనే అత్యంత పురాతనమైనది. దీని చుట్టూ ఫ్రెంచ్ కాలం నాటి పెద్ద పెద్ద పిరాంగులు మరియు సైనిక కందకాలు కనిపిస్తాయి. ఒకప్పుడు శత్రువుల నౌకలను కనిపెట్టడానికి వాడిన ఈ వ్యూ పాయింట్ ఇప్పుడు పర్యాటకులకు ఒక అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్గా మారింది. సూర్యుడు అస్తమించాక వుంగ్టావ్ రూపురేఖలే మారిపోతాయి. ఇక్కడి నైట్ లైఫ్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ లవర్స్ కోసం ఇది ఒక పెద్ద అడ్వెంచర్. ఇక్కడ నైట్ స్ట్రీట్ మార్కెట్లో దొరికే ఫ్రెష్ పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ మరియు స్థానిక వియత్నమీస్ వంటకాలు మీ టేస్ట్ బర్డ్స్ని షేక్ చేస్తాయి. సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ లోకల్ బైకులపై నగరం చుట్టూ తిరగటం ఒక మర్చిపోలేని అనుభూతినిస్తుంది. వెల్కమ్ బ్యాక్ అడ్వెంచర్స్. వుంగ్టావ్ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. అసలు సాహసం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మనం నగరానికి కాస్త దూరంలో ఉన్న వుంగ్టావ్ మరీనా వైపు వెళ్తున్నాం. ఇక్కడ రంగురంగు ప్రైవేట్ యార్డులు, స్పీడ్ బోట్లు మనకు కనిపిస్తాయి. కానీ మనం టార్గెట్ అది కాదు. మనం ఒక పవర్ఫుల్ స్పీడ్ బోట్ ఎక్కి సముద్రపు అలలు చీల్చుకుంటూ దూసుకు వెళ్ళబోతున్నాం. గాలి వేగానికి మొహం వైపు పడుతుంటే సముద్రపు నీటి చుక్కలు, చుట్టూ కనిపించే కొండలు మిమ్మల్ని ఒక హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. స్పీడ్ బోట్ లవర్స్కి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను మీకు వుంగ్టావ్లోని అత్యంత రహస్యమైన మరియు సాహసోపేతమైన ఒక ప్లేస్ చూపించబోతున్నాను. అదే హోన్ బా ద్వీపం. సముద్రంలో కొద్దిగా దూరంలో ఉండే ఈ చిన్న ద్వీపంలో ఒక పురాతన ఆలయం ఉంది. కానీ విశ్లేషణ ఏంటో తెలుసా? ఇక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి బోట్లు ఉండవు. రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే సముద్రపు అలలు పూర్తిగా ఆగిపోయినప్పుడు నీటి అడుగున ఉన్న ఒక రాతి రహదారి బయటపడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. అలలు తగ్గినప్పుడు ఆ రాళ్ల దారి గుండా నడుచుకుంటూ సముద్రపు మధ్యలో వెళ్ళాలి. కాస్త సమయం అటు ఇటు అయినా అలలు మళ్ళీ మిమ్మల్ని ముంచేస్తాయి. ప్రకృతిలో ఈ నడక ఒక అద్భుతమైన థ్రిల్లింగ్నిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వుంగ్టావ్. సముద్రపు అలలతో పోటీ పడి అలసిపోయారా? అయితే పదండి, అడవి మధ్యలోకి వెళ్ళొద్దాం.
ఓంగ్టౌకి సమీపంలో ఉన్న బించో నేచర్ రిజర్వ్డ్లో ప్రకృతి మన కోసం ఒక అద్భుతాన్ని దాచి ఉంచింది. అదే ఇక్కడి సహజ సిద్ధమైన వేడి నీటి బుడగలు. దట్టమైన చెట్ల మధ్య భూమి లోపల నుండి 80 డిగ్రీల సెల్సియస్లో వేడి నీరు పైకి వస్తుంది. ఇక్కడ ఒక సరదా అడ్వెంచర్ ఏంటో తెలుసా? ఆ వేడి నీటి కుండలలో కోడిగుడ్లు వేసి ఉంచితే అవి వేడెక్కుతాయి. ఆ తర్వాత వాటిని మనం తినొచ్చు. అంతేకాదు, ఇక్కడ మడ్ బాత్ మీ శరీరంలో కొత్త ఎనర్జీని ఇస్తుంది. అడవిలో సాహసం, బాడీకి చాలా రిలాక్సేషన్. ఇది కదా ద పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే. యుద్ధ చరిత్రను ఇష్టపడే వారికి ఓంగ్టౌ ఒక గని లాంటిది. బిగ్ మౌంటైన్ పైభాగంలో ఫ్రెంచ్ మరియు అమెరికన్ ఆర్మీ ఉపయోగించిన పాత రాడార్ సిస్టమ్ శిథిలాలు ఉన్నాయి. వియత్నాం యుద్ధం సమయంలో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఎంత కీలకమైందో మనం ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. కొండ చుట్టూ అమర్చిన భారీ పిరంగులు ఇప్పటికీ శత్రువుల వైపు గురిపెట్టినట్లే కనిపిస్తాయి. ఈ చారిత్రాత్మక ఆయుధాలను తాకుతూ నడుస్తుంటే మనం టైం మిషన్ ఎక్కి హిస్టరీలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సముద్ర తీర ప్రాంతాలలో నమ్మకాలు, ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. ఓంగ్టౌలోని దాంగ్ టామ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి మత్స్యకారులు సముద్రపు దేవుడిగా భావిస్తారు. తిమింగలాలను పూజిస్తారు. అవును, ఈ ఆలయంలో వందల సంవత్సరాల క్రితం ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలాల అస్థిపంజరాలను భద్రపరిచారు. సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు తమను కాపాడమని మత్స్యకారులు ఇక్కడే మొక్కుకుంటారు. ఈ సంస్కృతిని, వారి నమ్మకాలను దగ్గరుండి చూడటం ఒక సరికొత్త అనుభూతినిస్తుంది. అడ్వెంచర్ అంటే కేవలం కొండలెక్కడం మాత్రమే కాదు, వింత వంటకాలను టేస్ట్ చేయటం కూడా. ఇప్పుడు మనం చోపుంగ్టౌ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మీకోసం 2 పెద్ద ఛాలెంజ్లు ఉన్నాయి. మొదటిది, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన వాసన వచ్చే పండు, అదే డురియన్ పండు తినడం. కొందరికి ఇది నచ్చినా చాలామంది దీని వాసనకే పారిపోతారు. రెండో దానికి వస్తే, వియత్నాం మోస్ట్ ఫేమస్ స్నేక్ వైన్. అవును, పెద్ద సీసాలో పామును ఉంచి తయారు చేసే ఈ లోకల్ డ్రింక్ తాగడానికి ఎంతో ధైర్యం ఉండాలి. మరియు ఈ ఛాలెంజ్ను స్వీకరించడానికి మీరు రెడీయేనా? ఓంగ్టౌ తీర ప్రాంతం వెంబడి బైక్ లేదా స్కూటర్పై ప్రయాణించడం ఈ ట్రిప్లోనే ద బెస్ట్ పార్ట్. ఒకవైపు ఎత్తైన కొండలు, మరొక వైపు అనంతమైన సముద్రం. మధ్యలో సాగే రోడ్డు ప్రయాణం చూస్తుంటే వచ్చే కిక్కే వేరు. గడిచిన 10 నిమిషాలలో మనం ఓంగ్టౌ యొక్క భయంకరమైన సముద్రపు దొంగల చరిత్ర చూసాం. 1000 మెట్లు ఎక్కేటువంటి విగ్రహాన్ని చూసి తెలుసుకున్నాం. సముద్రం మధ్యలో రహస్య దీపాన్ని దాటాం. అడవుల్లో వేడిబుగ్గలను చూసాం. ఇదంతా ఒక అద్భుతమైన కలలా అనిపిస్తుంది కదూ. మనం భూమిపై మనం చూడాల్సిన సాహసాలు, చేయాల్సిన సాహసాలు, చూడాల్సిన ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా మనం కలిసి చూద్దాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాతో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి సాహసం ఎక్కడున్నా మీతో కలిసి చేయటానికి నేను రెడీ. ఇక సెలవు. బై.